అందరికీ హాయ్, వెల్కమ్ టు న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ హాటెస్ట్ న్యూస్ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేసాం. కేసీఆర్పై సిబిఐ ఎంక్వైరీ వేశారని, నా కడుపు రగిలిపోయిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. హరీష్ రావు, సంతోష్ రావు వల్లే కేసీఆర్కు అవినీతి మరక అంటిందన్నారు. వారిద్దరు దుర్మార్గులని, అందుకే కేసీఆర్కు ఈ పరిస్థితి వచ్చిందన్నారు. పార్టీకి నష్టం జరిగినా కూడా నేను మాట్లాడుతున్నానని పేర్కొన్నారు. హరీష్ రావు, సంతోష్ రావు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని విమర్శించారు కవిత. మాజీ ఎంపీ సంతోష్, హరీష్ రావు, మేఘా కృష్ణారెడ్డి ఇంజనీరింగ్ వల్లనే కేసీఆర్కు చెడ్డ పేరు వచ్చిందన్నారు. కాళేశ్వరంలో చిన్న భాగం కుంగితే మొత్తం ప్రాజెక్టు పోయినట్టు రాద్ధాంతం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. కాళేశ్వరంపై విచారణ సాకుతో ప్రధాని మోదీతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి కుట్ర పన్నుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సిబిఐ విచారణ పేరుతో కేవలం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీపైనే దాడి చేయడం జరిగిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసేసి గోదావరి జలాలను ఆంధ్రాకు తరలించే కుతంత్రాలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. కాళేశ్వరంపై విచారణను సిబిఐకి అప్పగించడం అంటే ప్రాజెక్టును పూర్తిగా ఎండగట్టడమే అని ఆయన అన్నారు. తెలంగాణ శాసన మండలిలో బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను సిబిఐకు అప్పగించనున్నట్లు శాసనసభ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని సభ్యులు వ్యతిరేకించగా మండలి చైర్మన్ పోడియాన్ని బీఆర్ఎస్ సభ్యులు చుట్టుముట్టారు. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం మునక్కాయలపల్లిలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. దివ్యాంగురాలు సుమిత్రమ్మకు పింఛన్ డబ్బులు అందించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ అభివృద్ధి జరగాలని, ప్రజల ఆదాయం పెరగాలని చంద్రబాబు చెప్పారు. పేదవాడి జీవితాల్లో వెలుగులు నింపాలనేది తమ లక్ష్యమన్నారు. సంపద సృష్టించడం చేతనైతే సంక్షేమ పథకాలు అమలు చేయవచ్చన్నారు. చైనా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ తియాన్జింగ్ వేదికగా జరుగుతున్న 25వ ఎస్సీఓ సదస్సులో ప్రసంగించారు. నమ్మకం, అభివృద్ధిని భారత్ నమ్ముతుందన్నారు. సభ్య దేశాలన్నీ సంయమనంతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉగ్రవాద సమస్యను ప్రస్తావించారు. ఇటీవల పహల్గామ్ దాడి ఉగ్రవాదుల పైశాచికత్వాన్ని చాటిందన్నారు. ఆ దాడి వేళ భారత్కు మద్దతుగా నిలిచిన దేశాలకు కృతజ్ఞతలు చెప్పారు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఎదుటే పాకిస్తాన్ వైఖరిని మోడీ ఎండగట్టారు. ఎప్పుడు ఏ కష్టం ఎదురైనా న్యూఢిల్లీ, మాస్కో ఒకరి భుజాలకొకరు దన్నుగా కలిశాయని మోదీ అన్నారు. తమ బంధం ఇరు దేశాల ప్రజలకే కాకుండా ప్రపంచ శాంతి, స్థిరత్వం, సుసంపన్నతకు చాలా అవసరమన్నారు. భారత్, రష్యా ద్వైపాక్షిక సదస్సు తియాన్జింగ్లోని రిచ్ కార్లెటో హోటల్లో మొదలైంది. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగియాలని మానవాళి కోరుకుంటుందని అన్నారు. ఇరుపక్షాలు ఈ దిశగా అడుగులు వేస్తాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం సంభవించింది. పాకిస్తాన్ సరిహద్దులోని కునార్ ప్రావిన్స్లో రిక్టర్ స్కేల్పై 6.0 తీవ్రత నమోదైంది. ఈ ఘోర విపత్తు కారణంగా 800 మందికి పైగా మరణించినట్లు ఆ దేశ అధికారిక మీడియా సంస్థ రేడియో టెలివిజన్ ఆఫ్ఘనిస్తాన్ వెల్లడించింది. మరో 2500 మంది వరకు గాయపడినట్టు తెలిపింది. యుఎస్ జియోలాజికల్ సర్వే వివరాల ప్రకారం నంగర్హార్ ప్రావిన్స్లోని జలాలాబాద్ సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడైంది. 8 కిలోమీటర్ల లోతులో అది కేంద్రీకృతమై ఉంది. ఆదివారం అర్ధరాత్రి 11:47 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. పశ్చిమ బెంగాల్, ఒరిస్సా తీరాలకు ఆనుకొని వాయవ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడుతున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో 3 రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే వీలుందని తెలిపింది. గామా అవార్డుల వేడుకలో పుష్ప 2 చిత్రం సత్తా చాటింది. అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా, సుకుమార్ ఉత్తమ దర్శకుడిగా, దేవిశ్రీ ప్రసాద్ ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డులు అందుకున్నారు. ఈ చిత్రం ఉత్తమ సినిమాగా కూడా ఎంపికైంది. శ్రీదేవి నటించిన చిత్రాలంటే తనకు ఎంతో ఇష్టమన్నారు జాన్వీ కపూర్. ఆ సినిమాలు తనకు ఎమోషన్ అని జాన్వీ పలు సందర్భాల్లో చెప్పారు. ఈ క్రమంలో ఆమెకు బాగా నచ్చిన సినిమాలో ఒకటైన చాల్బాజ్ రీమేక్లో నటించే అవకాశాన్ని ఒక సవాలుగా తీసుకున్నారని బాలీవుడ్ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ పాత్ర కోసం జాహ్నవి ఇప్పటికే ప్రత్యేకంగా గ్రౌండ్ వర్క్ కూడా మొదలుపెట్టారని సమాచారం. ఓ ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారని, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఈ సెప్టెంబర్ నెలాఖరులో వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.
మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.